బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. ఒక సంస్థలో మనం పనిచేస్తున్నప్పుడు అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, కొన్నిసార్లు కొన్ని ప్రెషర్స్ చాలా కామన్గా చూస్తుంటాం. కానీ ఇంటెన్షనల్లీ ప్రెషర్కి గురి చేస్తున్నారు, మానసికంగా హింస అనిపిస్తుంది, కానీ జాబ్ని గివప్ చేయలేము. ఏ విధంగా వీటిని ఓవర్కమ్ చేయాలని అడుగుతూ ఉంటుంటారు. అటు బాస్ నుంచి అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, రెగ్యులర్గా వాళ్ళతో ట్రావెల్ అయ్యే వాళ్ళే అవ్వచ్చు. కొన్ని సైలెంట్ ట్రీట్మెంట్స్ని ఇస్తూ ఏదో గొప్పగా ఫీల్ అవుతున్నామని ఫీల్ అవుతుంటుంటారు. తెలియకుండా అవతల మనిషికి అదొక పెయిన్. చేసే వర్క్ పైన కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళ క్రియేటివిటీ మొత్తం కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని ఏ విధంగా మనం తీసుకోవచ్చు అంటాం? సొల్యూషన్ ఏంటి మ్యామ్? ఇలా ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటుంటారో సర్వసాధారణంగా 10 మందిలో ఒకరు ఖచ్చితంగా దీన్ని ఫేస్ చేస్తూనే ఉంటారు. ప్రతి కంపెనీలో కనిపిస్తూనే ఉంటుంది. ఏ విధంగా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? ఇలాంటివి నువ్వు అన్నట్టు కంపెనీస్లో అంటే సర్వసాధారణం అయిపోయింది. సో ఇలాంటివి ఫేస్ చేయకుండా ఉండాలి అంటే ఫస్ట్ అసలు వాళ్ళ రోల్కి ఎంతవరకు ఉంటుంది, ఆ సంస్థలో ఆఫీస్లో కానీ వాళ్ళ డ్యూటీ ఏంటి, ఎంతమందితో కలవాల్సి ఉంటుంది, ఎలాంటి పని ఉంటుంది, అందులో టీం వర్క్ ఎంత, గ్రూప్గా చేయాల్సింది ఎంత, ఇండివిజువల్గా ఎంత, నా పని ఏంటి అనేది ఫస్ట్ అసలు ఒక క్లారిటీ ఉండాలి. మనకి ఎవరెవరితో పనిలో ఇంటరాక్షన్ ఉంటుంది అనేది. సో అంటే సేమ్ టీం అవ్వచ్చు, లేదంటే ఈ టీం వేరే టీంకి అటాచ్ అయ్యి ఉండొచ్చు. ఇట్లా అసలు మన రోల్ ఏంటి, ఆ ఉద్యోగంలో, ఆ సంస్థలో మనం ఎంతవరకు వేరే వాళ్ళతో మనకి ఇంటరాక్షన్ ఉంటుంది అనేది ఫస్ట్ అవగాహన తెచ్చుకోవాలి. సో ఈ ప్రాసెస్లో మనకు ఫ్రెండ్స్ అవుతారు కొంతమంది నచ్చుతారు, కొంతమంది నచ్చరు, కొంతమంది మన పైన సుపీరియర్గా ఉంటారు, వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఎవరెవరితో ఏ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, ఎంతవరకు మెయింటైన్ చేయాలి అనేది ఫస్ట్ ఒక అవగాహన తెచ్చుకోవాలి. సో తర్వాత అంటే కొంతమంది మన స్పేస్కి వచ్చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఇదే పని అవతల వ్యక్తి కూడా చేయాలి కదా. సో మన రోల్ ఏంటి, వీళ్ళతో మన ఇంటరాక్షన్ ఎంతవరకు, అఫీషియల్గా మనం ఎంతవరకు వీళ్ళతో అంటే కాంటాక్ట్లో ఉండొచ్చు, ఎంతవరకు ఏం మాట్లాడాలి అనేది ఒక బౌండరీస్ అనేవి ఉంటాయి. సో ఆ బౌండరీస్ మనం సెట్ చేసుకోవాలి. అలాగే వేరే వాళ్ళు మన బౌండరీస్లోకి రాకుండా మనల్ని మనం కాపాడుకోగలగాలి. ఎప్పుడైతే ఆ బౌండరీస్ సెట్ చేయలేదో ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఎలా అంటే అలా మాట్లాడటం కానీ, అడ్వాంటేజ్ పనిలో తీసుకోవటం కానీ, పర్సనల్గా తీసుకోవటానికి కానీ ట్రై చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటప్పుడు క్లియర్ కట్ బౌండరీస్ అంటే ఆదినిష్ఠూరం మేలు. అంటే ఒకళ్ళు అడ్వాన్స్ అవుతున్నారు, సంథింగ్ తేడాగా ఉంది, మనల్ని అంటే ఏ రకంగా అయినా, ఇప్పుడు అమ్మాయిలు అయితే కొంచెం సెక్షువల్ అడ్వాన్స్ చూపించడం, వంకర టింకర మాటలు మాట్లాడటం, నువ్వంటే నాకు ఇష్టం అనే అర్థం వచ్చేలాగా కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేయటం, ఇవన్నీ వస్తున్నాయి అనుకున్నప్పుడు మొదట్లో ఏమవుతుందంటే ఎక్కువ వ్యతిరేకంగా కానీ, ఎక్కువ పిచ్చి పిచ్చిగా కానీ లేనప్పుడు కొంతవరకు చూసి చూడనట్టు ఎంజాయ్ చేసి వదిలేయచ్చు. బట్ అందులో వేరే రకం అర్థాలు కానీ, చూచాయిగా వేరే పోకడలు కానీ కనిపిస్తున్నప్పుడు వెంటనే అలర్ట్ అయ్యి అక్కడికక్కడ ఏదో ఒక రకంగా వాళ్ళని కట్ చేసి నువ్వు చేసేది నాకు ఆమోదయోగ్యం కాదు అనేది కనుక వాళ్ళకి వెంటనే చెప్పకపోతే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ప్రొఫెషనల్గా కొంతమంది పనిలో కూడా తీసుకుంటారు. అంటే వాళ్ళ పని కూడా తెచ్చి మన మీద డంప్ చేసేస్తూ ఉంటారు. అంటే చేస్తాం కదా అని చెయ్యాలనో, లేకపోతే మన కింద పని చేస్తున్నారు కాబట్టి మన పని కూడా వాళ్ళ మీద పడేసి మనం తప్పించుకుందామని ఇలాంటి యాటిట్యూడ్స్ కొంతమంది చూపిస్తూ ఉంటారు. సో వాటిల్ని కూడా ఏంటంటే వీలైనంత మట్టుకు నీకు బర్డెన్ కానంత వరకు నువ్వు చెయ్యొచ్చు, నీకు ఇష్టం అయ్యి ఎంజాయ్ చేస్తుంటే. ఎందుకంటే ఎంత ఎక్కువ పని చేస్తే, ఎస్పెషల్లీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కెరియర్లో ఎంత ఎక్కువ అవకాశం ఉంటే అంత ఎక్కువ చేస్తుంటే ఏమవుతుందంటే త్వరగా అంటే ఎదుగుదలకు అవకాశం ఉంటుంది. నువ్వు కూడా రాణించడానికి, రకరకాల ప్రాబ్లమ్స్ తెలుసుకోవటానికి, పనిలో ఎదగటానికి, స్కిల్స్ డెవలప్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.
బట్ నీదే నీకు స్ట్రెస్ఫుల్గా నీకే బర్డెన్గా ఉన్నప్పుడు వేరే వాళ్ళది నెత్తి మీద వేసుకుని తనకు మాలిన ధర్మం చేయాల్సిన పని లేదు. సో వాటికి పొలైట్గా నో ఎట్లా చెప్పాలో కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఇది చేస్తావా విజయ, నాకు పని ఉంది కొంచెం, నా పని కూడా ఇది చేసేవా, ఇట్లాంటివి ఏదన్నా చెప్పినప్పుడు నీ పని నాకు పడేస్తావేంటి, నేనే చేసుకోలేక చేస్తుంటే ఇట్లాంటి నెగిటివ్ థింగ్స్ అయినా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, నువ్వేం చేస్తావు, ఇట్లా అనవసరం. నాకు కూడా చెయ్యాలనే ఉంది కానీ బట్ నా చేతిలో ఇప్పుడు ఫుల్గా ఉన్నాయి, నాకే టైట్గా ఉండి నేనే ఎవరి హెల్ప్ అన్నా అడిగితే బాగుండురా బాబు అనుకుంటున్నాను, అంత పని ఉంది కాబట్టి ఈసారికి నీది నువ్వు చేసేసుకో. సో 1-2 సార్లు ఇట్లా చెప్పటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అర్థమవుతుంది మనం పనిని వీళ్ళ మీదకు తొలిటాకు చూస్తున్నప్పుడు వీళ్ళు అలర్ట్గా దాన్ని తీసుకోకుండా జాగ్రత్త పడుతున్నారు అనేది. అలాంటప్పుడు ఎవరు మన మీద అది పడేయటానికి రారు, అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకోరు. అలాగే ఏదన్నా చిన్న ఇబ్బందులుగా ఉన్నప్పుడు పర్వాలేదు కానీ మరీ తలనొప్పులుగా మారి వ్యవహారం బెడిసికొడుతుంది అనుకున్నప్పుడు హెచ్ఆర్ కంప్లైంట్ చేయటం కానీ హయ్యర్ అథారిటీస్ దృష్టికి తీసుకెళ్ళటం కానీ తప్పు లేదు. ఏదైనా నొప్పింపక తానవ్వక అన్నట్టుగా ఉండాలి. అలాగే అవసరమైన చోట నో చెప్పగలగాలి, మన బౌండరీస్ మనం సెట్ చేసుకోగలగాలి. ఇంకొకటి ఎంతైనా ఆఫీసే, బయట ఫ్రెండ్సే. ఆఫీస్లో ఫ్రెండ్స్ని అంటే మరీ అతిగా ఫ్రెండ్షిప్ కూడా కొంతకాలం వరకు ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేది తెలిసే వరకు అతిగా ఉండాల్సిన పని లేదు ఆఫీస్ వాళ్ళతో. ఆఫీస్ ఫ్రెండ్షిప్ అంటే ఆఫీస్లో హాయ్, ఆఫీస్లో బాయ్ అంతే, వెళ్ళిన తర్వాత మళ్ళీ నార్మల్గా కొంతకాలం ఉంటే తప్పితే ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేది తెలియదు. ఇంకో విషయం, ఎప్పుడు ఆఫీస్లో ఉండే వాళ్ళతో, ఆఫీస్ కొలీగ్స్తో, ఆఫీస్ ఫ్రెండ్స్తో, ఆఫీస్ స్టాఫ్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ అస్సలు ఆ సంస్థ గురించి కానీ ఆర్గనైజేషన్ గురించి కానీ నెగిటివ్ వర్డ్ అనేది మాట్లాడకూడదు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే అవసరానికి వాళ్ళే ఇనిషియేట్ చేస్తారు కొంతమంది, బాస్ ఎట్లానో లేకపోతే వాళ్ళట్లా వీళ్ళెట్లా అని. ఆఫీస్లో ఎవరి పట్ల కూడా నెగిటివ్ కామెంట్ అనేది చేయకూడదు. మీరు ఎవరన్నా చెప్పినప్పుడు కూడా అవునా, అలాగా, ఆహా, ఓహో అంటం తప్పితే యాడ్ చేయటం అనేది మీరు చేయకూడదు. యాడ్ చేస్తే ఏమవుతుంది, రేపొద్దున ఈటాళ్ళు అటు మారిపోతూ ఉంటారు, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏదన్నా ఒక విషయం బయటకు వస్తే తను కూడా అలా అంది, తిను కూడా ఇలా అన్నాడు, ఆ రోజు అతనే అన్నాడు అని లేనిపోని చిలవల పలవలుగా కూడా వచ్చేస్తాయి. ఎంతో జాగ్రత్తగా మనం ఏం అనకపోతేనే అన్నారని కూడా సృష్టిస్తారు. అలాంటిది మనం ఒక మాట అంటే దానికి ఏకలో తోకలో యాడ్ చేసి చింకి చాటంత అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక సంస్థలో నువ్వు పనిచేస్తున్నప్పుడు ఏదన్నా నీకు నచ్చకపోతే డైరెక్ట్గా ఎవరికైతే అది చెప్పాలో వాళ్ళకి అది అంటే తీసుకెళ్ళి నీ ప్రాబ్లం లాగా కన్వే చెయ్యాలి తప్పితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎప్పుడు ఇదిగో నా అదేంటి మేనేజర్ ఇలా తిట్టాడు, అలా తిట్టాడు, ఈయనకి ఏం పని లేదు, ఇంట్లో వాళ్ళ ఏదో ఒకటి, ఇంట్లో వాళ్ళ ఆవిడతో వాళ్ళ రోజు బాగోలేదేమో మన మీద పడ్డాడు, ఇట్లాంటివన్నీ మనం అంటం మొదలు పెడితే అది ఏదో ఒక రోజున మనకి బ్యాక్ ఫైర్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి సంస్థలో ఉన్నంతకాలం సంస్థ గురించి నెగిటివ్గా కానీ సంస్థలో ఉన్న వాళ్ళ గురించి నెగిటివ్గా కానీ మాట్లాడకూడదు. ఎవరన్నా మాట్లాడితే కూడా మనకెందుకులే బాస్ వదిలేసేయ అని అంటము, లేకపోతే నీకు అంతగా ఇబ్బందిగా ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళు అని చెప్పటము, మాట్లాడు అని చెప్పాలి తప్పితే అవును అని ఒక 2 యాడ్ చేయకూడదు. ఇదొకటి నేర్చుకోవాలి. సో గాసిప్పింగ్ ఉండకూడదు, బౌండరీస్ సెట్ చేసుకోవాలి. ఎంతవరకు నువ్వు చేయగలవో అంతవరకే చేయగలుగుతూ అవసరమైన చోట నో చెప్పగలగాలి. ఇలా చేస్తూ నీకు అవసరమైతే హెల్ప్ చెయ్యి. నిన్నెవరన్నా హెల్ప్ అడిగితే నీ చేతిలో ఉండి నీకు టైం ఉండి ఇఫ్ యు ఆర్ హ్యాపీ చెయ్యి. చేయలేనప్పుడు అంతే పద్ధతిగా చేయలేను అని చెప్పండి. నీకు ఎవరన్నా హెల్ప్ కావాలంటే కూడా రిక్వెస్టింగ్గా అడగండి. అంటే మీ పనిని అవతలాళ్ళ మీద పడేయటానికి కాకుండా పనిలో ఏదన్నా డౌట్స్ ఉంటే కొంచెం ఇది నాకేమన్నా హెల్ప్ చేయగలుగుతారా, నేను ఇక్కడ స్టక్ అయ్యాను ఈ విషయంలో, మీరు హెల్ప్ చేస్తే బాగుంటుంది, అడిగి సహాయం తీసుకోవటంలో కూడా తప్పు లేదు. సో ఇట్లా బౌండరీస్ సెట్ చేసుకుంటూ ఎంతలో ఉండాలో అంతలో ఉంటూ స్నేహంగానే ఉంటే కనుక జనరల్గా బాగుండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఈ ఆఫీస్లో పాలిటిక్స్ రాజకీయాలు కూడా ఎక్కువ ఉంటాయి. అవునా, ప్రమోషన్స్ విషయంలో కానీ వాటిల్లో కానీ ఏదైనా
ఓర్పుగా నేర్పుగా ఉంటూ నేర్చుకుంటే ఇబ్బంది ఉండదు. చాలామందికి ఇవి ఏ విధంగా సార్ట్అవుట్ చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి. బట్ మీరు అన్నట్టుగానే సహనం, ఓర్పు అండ్ దాంతోపాటు ఎంతవరకు మనం చేయగలో ఆ క్యాపబిలిటీని దృష్టిలో పెట్టుకొని మాత్రమే జర్నీని ముందుకు తీసుకెళ్ళగలిగితే బెటర్. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.